హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అనురాధ హెల్తీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మవారి దేవాలు అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఫ్యామిలీ అయితే అందరూ చాలా బాగుండాలని. ఇంకా అమ్మవారి పూజ అయితే ఏ విధంగా చేసుకున్నానో వీడియో ద్వారా చూపిస్తున్నాయి. ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తున్నా. వరలక్ష్మి పూజ రోజు వీడియో అయితే పెడుతున్నాను, తప్పనిసరిగా చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ప్రసాదాలు రెడీ చేసుకున్నాను నేను. గారెలు, పూర్ణాలు, పులిహార, పరమాన్నం, సేమియా ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా ఇట్లా మా పూజ అయితే కనుక ఈ విధంగా పూర్తి చేసుకున్నాం. మీరు కూడా ఎలా చేసుకున్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా ప్రసాదాలు సిద్ధం చేసుకున్న తర్వాత తాంబూలాలు కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీ చేసుకున్నానండి. అందరికీ ఇవ్వాల్సిన తాంబూలాలు కూడా. ఆ ప్రసాదాలు పూజ దగ్గరికి అయితే నేను తీసుకొని వెళ్తున్నా. తాంబూలం కూడా బ్లౌజ్ ముక్కలు, ఇంకా అరటిపళ్ళు, ఇంకా తాంబూలంలో పువ్వులు, అరడజను గాజులు, ఇంకా చిల్లర చేంజ్ కూడా ఒక 2 రూపీస్ చేంజ్, పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్నీ కూడా శనగలతో సహా అన్ని తాంబూలంలో ఏది మర్చిపోకుండా అన్నీ వేసుకొని నేను సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇట్లా తాంబూలం ఇలా ప్లేట్లో పెట్టుకుని 5గురికి ఇవ్వడానికి కూడా. ఆ తాంబూలం అన్నీ రెడీ చేసుకున్నాడు కొంచెం ముందుగానే ఈజీగా ఉంటుంది కదా ఇవ్వడానికి కూడా. అందువల్ల నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. తాంబూలం కూడా శారీ కూడా సిద్ధం చేసుకొని శారీతో పాటు జాకెట్ ముక్క తాంబూలం పెట్టాలి కదా, అరటిపళ్ళు, బ్లౌజ్ ముక్క, పసుపు కుంకుమ, ఇంకా చేంజ్ అన్నీ కలిపి శారీ పైన అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టిన తర్వాత అన్నీ అలా రెడీ చేసేసుకున్నాను నేను ఈ విధంగా అయితే కనుక. ఇంకా ఏంటండి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా అందరూ చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఎవరు కొట్టట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లని చెప్తున్నాను కదండి. 800 నెంబర్స్, ఇంకా మనకి 1000 నెంబర్స్కి కొంతమందే బాకీ ఉన్నారు. అది కూడా సబ్స్క్రైబ్ చేస్తే నాకు 1000 నెంబర్స్ పూర్తి అవుతారు, మానిటైజేషన్లో అవ్వచ్చు అని. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే. నేను మరీ చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టి షేర్ చేయండి. అట్లా నేను శారీ తాంబూలం అయితే ఆ విధంగా అయితే రెడీ చేసేసుకొని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాను. పూజ అయితే అక్కడ ఈశాన్యంలో పెట్టుకున్నాను కాబట్టి. శారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందు రోజు వీడియోలో చూపించాను కదండి, ఈ శారీ తీసుకున్నాను, బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అని చెప్పాను కదండి. ఇంకేంటండి మీరు అందరూ కూడా ఎట్లా చేసుకున్నారండి? లక్ష్మీదేవి వరలక్ష్మి పూజ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ నేను 3:30కి అలా లెగిస్తే కానీ నాకు పనులన్నీ అవ్వలేదండి. పిండి వంటలన్నీ వండుకోవడం. చూడండి మా వారు హారతి ఇస్తున్నారు పూజ దగ్గర. ఇంకా ఆయన క్యారేజ్ కాబట్టి నేను అంత ఎర్లీగా లెగిస్తే నాకు పని అవుతుంది. 10ంటికల్లా నాకు బాక్స్ కట్టాలి కాబట్టి ఆయన చేత్తో చేయించడం వల్ల నాకు అసలు చాలా మంచిదని అనిపించిద్దండి. ఆయన చేయడం మంచిదనేసి హారతి ఇవ్వండి మీరు, నేను పూజ చేస్తానంటే ఇంకా ఆయన హారతి ఇచ్చారు. చక్కగా హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు. ఆయన ఉన్నప్పుడే నాకు ఆశీర్వాదం ఆయనతో భర్త ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ముందుగానే ముగిచ్చేసి 10ంటికల్లా ఇంకా ఆయనకి గారెలు, పులిహార అన్నీ క్యారేజ్ కట్టేసి, ఇంకా టిఫిన్ వంట ఏం చేయలేదండి నేను. అవే ఇంకా క్యారేజ్లో పెట్టేసి ఇచ్చేస్తాను. మా వారు చక్కగా పూజ దగ్గర కూర్చొని బొట్టు పెట్టుకొని పూజ చక్కగా చేశారు నాతో పాటు. నాకు అదే చాలా తృప్తినిచ్చిందండి ఆయన అలాగా చేయడం వల్ల. నేను అక్షింతలు వేయించుకుంటూ అందరికీ హాయ్ చెప్పండి ఒకసారి, మా ఫ్రెండ్స్ అందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్పండి వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అని చెప్పారు. ఇంకా ఆయన కూడా అమ్మవారు ఇంట్రెస్ట్గా పూజలో పాల్గొన్నారంటే బాగానే చేస్తారండి. ఇంకా నాకు పని కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారు. ఒక్కదాన్ని అయితే చేసుకోలేను, ఉన్నది మగపిల్లలు కదా, ఆడపిల్లలు లేరుగా, మనకి పని వాళ్ళంతగా హెల్ప్ చేయరు కదా. మా వారైతే పొద్దున్నే నాతో పాటు లెగిసి పనులన్నీ నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారని, ఒక్కదాన్నే నేను చేసుకోలేనని పూజ అయితే ఆ విధంగా నేను సెట్ చేసుకున్నాను. అమ్మవారిని అక్కడ ఆ విధంగా అన్నీ పెట్టుకొని మాకున్న దాంట్లో నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. అమ్మవారి పటం అది పెట్టి కలసం అయ్యి నేను ఎప్పుడు పెట్టలేదండి, అలవాట్లేదు, ఇంకా అందుకే పెట్టలేదు. కలసం అయ్యి ఫస్ట్ నుంచి ఉంటే పెడతారేమో కదా. నేను ఫ్రూట్స్ పెట్టి నైవేద్యాలు 5 రకాలు పెట్టి ఇలా చీర జాకెట్ అన్నీ పెట్టి ఇంకా అందరినీ తాంబూలానికి కూడా పిలిచి, ఇంకా అది కూడా చూడండి మా వారితో ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఆయన ఆశీర్వదిస్తే చాలా పూజ ఫలితం దక్కినట్టే కదా, ఆయన కోసమే కదండి పూజలన్నీ, వాళ్ళ కోసమే కదండి చేసేది. ఇంకా ఆశీర్వాదం తీసుకొని చాలా తృప్తి చెందాను. ఇంకా ఆయన ఇళ్ళలోపు అయిపోయింది ఆయన ఆశీర్వాదం తీసుకుని. మళ్ళీ నైట్ 10:30 కూడా అవ్వచ్చండి ఆయన వచ్చేసరికి. ఇంకా ఆ టైంలో అంటే ఇబ్బంది కదా. ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెడదాం, దీపం అయితే రెడీ చేసుకొని తులసమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నానండి నేను. ఆ దీపం తీసుకొని. మీరు కూడా ఎట్లా చేశారండి? బాగా జరుపుకున్నారా అందరూ వరలక్ష్మి పూజ అయితే కనుక? ఈ పూజ కొంచెం బాగానే చేస్తామండి. లక్ష్మీదేవి పూజ అయితే చక్కగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా, అన్నీ రెడీ చేసుకొని కష్టం అనుకోకుండా.
ధూప దీపాలు వేస్తున్నానండి ఇంట్లోని. ఇల్లంతా కూడా ధూపం వేస్తే మనకి మంచిగా ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీగా ఉంటుందని చెప్పి ఇల్లంతా ధూపం వేస్తున్నాను. ఆ పాప కింద అలా సిరి అయితే వచ్చి వీడియో తీసిందండి. పొద్దున్నే పాపం పిల్ల హెల్ప్ చేసింది. బాబు లెగవలేదు, అప్పటికి వీడియో తీస్తాడేమో చూస్తే. ఇంకా చూడండి ఇల్లంతా ఇలా ధూపం వేయడం వల్ల మంచిది కదా అని చెప్పి ఆ శుక్రవారం ఇంకా అంతా మొత్తం పూజ అయిన తర్వాత వేసాను. ఆ సాంబ్రాణి పొగతోని ధూపం వేసాను మొత్తం ఇల్లంతా కూడా. ఇంకేంటండి, వీడియోలు చూస్తున్నారు కానీ నేను మళ్ళీ అడుగుతున్నాను కానీ లైక్లు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ ఆ రెండు చేయండి, లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా ఏంటండి సంగతులు, పులిహార అన్ని గారెలు అన్నీ అయితే నైవేద్యాలు చేసి పెట్టే. ఇంకా తులసమ్మ దగ్గర దీపం కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసి ముందు రోజే బొట్లు పెట్టి ఆవరత వెలిగిస్తున్నానండి. పూజ దీపం పెట్టిన తర్వాత గంట కొట్టి ఆ తులసమ్మ దగ్గర అలా ముందు రోజే అన్నీ పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అన్నీ చేసుకోవడం వల్లే నాకు ఆ తర్వాత రోజు ఈజీగా ఉందండి. లేదంటే ఇంకా పని ఒత్తిడి అనేది ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి నేను ముందు రోజే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే మా పూజ అయితే ఈ విధంగా జరిగింది. ఇది చూడండి, తులసమ్మకి వాటర్ అయితే పోసుకుంటున్నాను రాగి చెంబుతోని. మా పూజ ఇట్లా పూర్తయింది. మీది కూడా ఎలా జరిగింది తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. అనురాధ హెల్దీ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనురాధ హెల్దీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ అడుగుతున్నానండి ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా పూజ పూర్తయిన తర్వాత నేను ఇంకా ముత్తైదులను పిలిచి తాంబూలాలు కూడా ఇచ్చానండి. కాకపోతే ఆ వీడియో కూడా షేర్ చేయాలంటే మనకి ఇక్కడ నాకు ఎడిటింగ్లోని వీడియో ఎక్కువ లెంత్ వీడియో ఎడిటింగ్ అవ్వట్లేదు, స్టోరేజ్ ఎక్కువైపోయి. అందువల్ల నేను ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేద్దాంలే అన్నట్టుగా నేను ఇంకా ఆ వీడియోని పక్కన పెట్టాను. మళ్ళీ ఇంకో రోజు ఆ వీడియో కూడా వస్తుంది, తప్పనిసరిగా చూడండి. ఆ వీడియో కూడా పెడతాను నేను కంపల్సరీ. ఎందుకంటే ఆ వీడియో కూడా పెడితే ఇంకా తాంబూలానికి ఎవరో మా ఫ్రెండ్స్ వచ్చారు తీసుకున్నారు, అది కూడా చూస్తారు కదా. పెట్టేద్దాం అనుకున్నా, పూజ అయినంత చక్క తాంబూలం ఇచ్చినట్టుగా వీడియో అన్నీ కలిపి పెడదామని అనుకుంటే నాకు ఎడిటింగ్లో సహకరించట్లేదండి. ఫోను కొంచెం వీడియోస్ ఎక్కువైపోయినాయి కాబట్టి సహకరించక ఫోను ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఆఫ్ చేయాల్సి వచ్చిందనమాట. ఇంకేంటండి ఫ్రెండ్స్, తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే ఈ విధంగా పూర్తయింది. ఇంకా హారతి ఇచ్చి తులసమ్మ దగ్గర కూడా అగరత్తులు వెలిగించేసి గంట కొట్టేసి ఇంకా వాటర్ అయితే పోసుకుంటున్నాను. రాగి చెంబుతో తులసమ్మకు వాటర్ పోయాలి కాబట్టి ఎంత పూర్తయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఫైనల్గా అమ్మవారి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారిని నమస్కరించుకొని నా పూజ ఈ విధంగా పూర్తయిందమ్మా తల్లి అని చెప్పి అమ్మవారిని నమస్కరించుకొని పూజ అయితే ఆ విధంగా నేను పూర్తి చేసుకున్నాను. శారీ కూడా చూపించాను అమ్మవారికి. ఇంకా నైవేద్యాలు అవన్నీ పెట్టి ఇంకా నా పూజ ఈ విధంగా చక్కగా జరిగిపోయిందండి మాకున్నంతలో. మీరు కూడా అట్లా అందరూ బాగా చేసుకున్నారు కదండి. వరలక్ష్మి పూజ అయితే అందరూ చాలా బాగా చేస్తారు. అందరూ కూడా బాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బాగా చేసుకుంటారు. తాంబూలాలు అవి కూడా ఇచ్చుకుంటారు. వాయనాలు ఇస్తేనమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అనుకుని తాంబూలాలు